ఎప్పుడు మాట్లాడడానికి మనతోని సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి కృష్ణ కుమారి గారు మనతో ఉన్నారు. కృష్ణ కుమారి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ప్లీజ్ అట్ ద సేమ్ టైం జస్ట్ విల్ గో టు ద సబ్బాని లక్ష్మి గారు, బహుజన సమాజ నాయకురాలైనటువంటి సబ్బాని లక్ష్మి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే మేడం రమాదేవి గారు చాలా ఒక కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు, ఎంత దారుణాలకు గురవుతున్నారు, చెప్పడానికి బదులు అమలు చేసే దాంట్లో శూన్యమని చెప్పారు. ఈ విషయంపై నిన్నగాక మొన్న అంటే మనం హైదరాబాద్లోనే చూసాం, గతంలో మనం రాజమహేంద్ర డిస్టిక్లో కూడా చూసాం. మైనర్ బాలికల మీద అత్యాచారం చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో దళిత అమ్మాయి మీద చేశారు. ఒడిశా అమ్మాయి వస్తే అక్కడ చేశారు. అలాగే గుంటూరులో అంటే అది దుగ్గిరాల అనే ఒక ప్రాంతంలో అక్కడ కూడా ఒక మహిళ మీద సామాజిక అత్యాచారం చేశారు. మహిళల పట్ల ఇంత చులకన వ్యవహరిస్తున్న ఈ సమాజంలో పురుషుల ఆధిపత్యాన్ని తగ్గిస్తాం, 50% వాళ్ళకు కూడా సమాజం చేస్తామని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైతే బేటీ బచావో బేటీ పడావో గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఈ నినాదాన్ని తీసుకొని చాలా మట్టుకు అంటే ఉన్నటువంటి ఏదైతే అట్టడుగు ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజన మహిళలు కానీ ఇతర ఇంకా దళిత మహిళలు కానీ వీళ్ళలో ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నినాదం ఉందో ఈ అంశం పైన మేము పెద్ద సంఖ్యలో కృషి చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు బీజేపీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఇప్పుడు మనకు రమాదేవి అక్క గారు అనేక అంశాలు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే 100 కోట్లు ఏదైతే కేటాయించి ఉన్నటువంటి దీని కార్యక్రమం మీద ఎందుకు అసలు ఇంతవరకు కూడా అసలు ఉన్నటువంటి డబ్బును కేటాయించినటువంటి బడ్జెట్ లో ఆ బడ్జెట్ అసలు దాని లెక్క కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ 100 కోట్లు అనేది కూడా తెలియదు, అది ఎక్కడ పోయింది ఏమైంది అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఈ బేటీ బచావో బేటీ పడావో అనేది వినండి. అయితే దీంట్లో ఏదైతే కార్యక్రమం తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎందుకు దీన్ని డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరగలేకపోయింది, ఈ స్కీమ్ ఎందుకు అసలు ముందుకు వెళ్ళలేకపోయింది? ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏదైతే మీ బీజేపీ రాష్ట్రాలు అంటే బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మహిళల పైన విపరీతమైనటువంటి దాడులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. ఎందుకు అసలు దాన్ని అన్నింటినీ కూడా మరి ఇది చేయలేకపోయిన్లు, అరికట్టలేకపోయిన్లు, దాని మీద ఎందుకు అసలు బేస్ చేసి మాట్లాడలేకపోయిన్లు? వీటన్నిటి కూడా అంశాలు కూడా ఈరోజు ఏదైతే మణిపూర్ ఘటన చాలా తీవ్రమైనటువంటి సంఘటన, ఆ ఘటన మీద కూడా అసలు మాట్లాడలేనటువంటి పరిస్థితి అత్రాస్ ఉంది. అట్లాగే ఛత్తీస్గఢ్ ఉంది, యూపీ, ఉత్తరప్రదేశ్ ఉంది. ఇటువంటి రాష్ట్రాలలో విపరీతమైనటువంటి మహిళల పైన దాడులు జరిగినాయి, అత్యాచారాలు విపరీత మైనర్ బాలికలు కూడా చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా దీంట్లో ఎటువంటి కూడా స్పందన కూడా బీజేపీ చేయలేదు. అక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే మోడీ ప్రభుత్వం ఈ విధంగా తీసుకుంది అని చెప్పేసి, కానీ ఇటువంటి తీసుకున్నదని చెప్పేసి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక నినాదం మట్టికే ప్రజలలో ఈ రోజు తెలుసు, అంతవరకే. అంటే ఉన్నటువంటి ఏదైతే ఆ పిల్లలు ఉన్నటువంటి బాలికలను చదివించడంలో కానీ దాంట్లో మరి ఇంకా చదువును అందించాలని చెప్పేసి ఈ మోడీ ఈ పథకాన్ని తీసుకున్నాడు, కానీ దీని డెవలప్మెంట్ లో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ఇది సామాన్య ప్రజలలో మరి ఉన్నటువంటి స్పందన. కానీ దీంతో ఎటువంటి ఉపయోగం జరగలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రోజు రాసులు కానీ అట్లాగే ఉన్నటువంటి ఏదైతే లింగ వివక్షత కానీ పెరిగినటువంటి ఇవన్నీ కూడా ఈ దాంట్లోని ఈ ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు పాలించినటువంటి ఏదైతే పాలనలలో ఉందో ఇంకా విపరీతమైనటువంటి అఘాయిత్యాలు విపరీతంగా పెరిగినాయని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఇదే విషయంపై మాట్లాడిన ఈ పరిస్థితులపై మనకు ఇప్పుడు ప్రస్తుతం మనతో సునీతారెడ్డి గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. అయితే మాట్లాడే ముందు చెప్పండి. బేటీ బచావో బేటీ పడావో